నాకు బోలెడంత బొక్క ఉంది భయ్య, మామూలు బొక్క కాదు, చాలా బొక్క ఉంది. అన్న నీ డైలాగ్ చూసి నవ్వుకొని రోజే లేదంటున్నారు. సూపర్ కదా. చేస్తున్నావు అన్న, ఖచ్చితంగా బిగ్ బాస్ కు పో. పోలీసు వాళ్ళ సహా నాకు మొన్న ఇక్కడ కూర్చున్నా పోలీసు వాళ్ళు తీసుకుని పోయారు. అరే మా డ్యూటీ మేము చేస్తాం, మీ డ్యూటీ నువ్వు చేసుకోరా నాయన, ఒకవేళ దబ్బుకొని నీ అదృష్టం కొద్ది లక్కీ కొద్ది వస్తే మాత్రం మేము కూడా సపోర్ట్ చేస్తాం అన్నారు వాళ్ళు కూడా. ఓకే, మరి మొన్న రీసెంట్ ఒక దానిలో కాంట్రవర్సీ అయినావు కదా, ఏడా నేను ఎక్కడ కాలే కాంట్రవర్సీ అవ్వలేదా? చదువు గురించి మాట్లాడినప్పుడు ఇట్లా ఎక్కడ చదువు, దేని గురించి వీడియో ఉంది, ఏది అంటే క్యాస్ట్ గురించి కానీ ఇట్లా మాట్లాడినప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు అది మాట్లాడుతాం. ఇప్పుడు ఒక సినిమాలో ఇంకొక సినిమా ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. ఎందుకంటే నిన్ను సపోర్ట్ చేసే అందరు ప్రజలు ఉంటారు కదా, అన్ని వర్గాల వారు ఉంటారు. నాకు కుల పిచ్చి లేదు, మత పిచ్చి లేదు, ప్రాంతం పిచ్చి లేదు, పార్టీ పిచ్చి లేదు, జెన్యూన్ పర్సన్. సూపర్. నేనైతే నువ్వు బిగ్ బాస్కి వెళ్ళాలని అతీతం, అన్ని మతాలకు అతీతం, అన్ని పార్టీలకు అతీతం, అన్ని ప్రాంతాలకు అతీతం, ఒకటి మంచి ఒకటి చెడు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? అందరు హీరోలు నా వాళ్ళే, నాకు ప్రత్యేకంగా వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు మంచి సినిమా వచ్చినప్పుడు మంచిగా ఉందని చెప్తా, బాగలేనప్పుడు బాగలేదని చెప్తా. ఇప్పుడు ప్రత్యేకమైన వాళ్ళు ఎవరు లేరు నాకు. ఇప్పుడు కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు కదా, నువ్వు రివ్యూ చెప్తావు కదా. నేను ఏ సినిమాకి రివ్యూ చెప్పలేదన్నా. నేను ఏ రివ్యూ అంటే మ్యూజిక్ ఎట్లా ఉన్నది, పాటలు ఎట్లా ఉన్నాయి, అదే నువ్వు ఒక్కటి చూపి అన్న, నీ సినిమా మొత్తం రివ్యూ చేసింది ఒక్కటి చూపి నాకు. మరి మినిమం డిగ్రీ అని బిరుదు ఎట్లా వచ్చింది నీకు? అది అట్లా వచ్చింది, అది అంతే ఉండాలనేది. నేను ఏ సినిమాకి కానీ మొత్తం రివ్యూ చెప్పాను. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు అయింది, సినిమా సూపర్ ఉంది. అందులో ఉన్న హీరో కాదు దేవుడు, ఆయన పేరు పవన్ కళ్యాణ్ కాదు, పరశురాముడు, చెగువీర, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ దుమ్ము దులిపేసిండు అని చెప్తా. అంతేగాని విఎఫ్ఎక్స్, మ్యూజిక్, పాటలు, అది ఇది ఇప్పుడు రివ్యూ అంటే అన్ని కోఆర్డినేషన్ చేసి చెప్పాలా. నేను ఒక్కటన్నా చేసినట్టు నన్ను వీడియో తీసుకుని రా. నేను ఏ సినిమాకి కూడా రివ్యూ చెప్పాను. ఇంకొకటి మనం టాపిక్ వద్దాం. రెండోది ఏంటంటే బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నావు కదా, సో ప్రజెంట్ ఎంటర్టైన్మెంట్ చేయడం చాలా మంచి అవకాశం. ఒకవేళ నువ్వు బిగ్ బాస్ లోకి వెళ్ళినావు వారమో 2 వారాలు, ఒకవేళ మంచి ఫైనల్ వరకు ఉండి కప్పు కొట్టినావు అనుకో, ప్రైజ్ మనీ ఏం చేస్తావు? నాకు బోలెడంత బొక్క ఉంది భయ్యా, మామూలు బొక్క కాదు, చాలా బొక్క ఉంది.